దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడేటువంటి ధన్యత, అవకాశాన్ని మనందరి జీవితంలో అనుగ్రహించారు. దాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు పిల్లైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసపు సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ కూడా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాల శుభములు నిండు వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అందుబాటు పాల్గొంచండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన బైబిల్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన్ని చదువుతున్న మాట జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి. నేటి దిన ధ్యానవాక్యంగా 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని ఉన్నాను. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో శ్రేష్టమైన సమయాన్ని మనం గ్రహించారు. 10 నిమిషాలు నీ మాటలు ధ్యానించబోతుండగా ఈ సన్నిధి నాతో మాతో ఉంచండి. ఈ కృపలో భద్రపరచండి. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. క్రీస్తు యేసు వారి శక్తి నామములో తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి మాట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్న మాట అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చదివినటువంటి వాక్యం ప్రాముఖ్యంగా జీవం గురించినటువంటి మాట్లాడినప్పుడు మనము పాపము నుండి విమోచించబడి, శాపమైనటువంటి పరిస్థితుల నుండి విమోచించబడి, క్రీస్తులో పరిశుద్ధపరచబడిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి గుణశ్రేష్టత, పరిపూర్ణమైనటువంటి స్పష్టత మనలో కూడా విషదమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము విశ్వసించడం ద్వారా ఆయన మూలంగా మనము పరిశుద్ధత అనేటువంటి ఈవిని పొందుకున్నాం, లేక ఆ ధన్యతను మనము పొందుకున్నాం. విశ్వసించిన మనలో ఇది వెనువెంటనే జరిగేటువంటి కార్యం. అంటే ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణమైన మరియు విశిష్టమైన గుణాలన్నీ కూడా మనలో వెల్లడవుతున్నాయి అనేటువంటి అర్థం. అంటే పరిశుద్ధతను గురించినటువంటి దేవుడు వెల్లడేసినటువంటి శ్రేష్టమైన ఫలం. అందుకే అన్నాడు ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారని. లేదా పరిశుద్ధ జీవితం అంటే ఏంటి? అనుకరించడం, లేక అదే వేరే మాట చెప్పడం వెంబడించడం. ఇక్కడ వాక్యం చెప్తున్నమాట పరిశుద్ధ జీవితం అంటే యేసు ప్రభు వారిని అనుకరించడం కాదు. మరి ఏంటండి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి పరిపూర్ణ గుణ శ్రేష్టత మన దేహంలో విషదం కావడమే పరిశుద్ధ. అందుకే పౌలు అంటాడు, ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది ఆయన మీ యందున్న క్రీస్తు కనుక క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడనే సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను అని చెప్తున్నాడు. పాప విమోచన మరియు పరిశుద్ధత, దాని ద్వారా నేను క్రీస్తులో ఉన్న అద్భుతమైన జీవాన్ని పొందుకున్నాను. ఇది దేవుని సర్వోన్నత కృప వలన జరిగినటువంటి గొప్ప కార్యము. దేవుని వాక్యములో ఉన్నట్టుగా నాలో ఉన్న పరిశుద్ధతను వాస్తవీకరించడానికి, కాపాడుకోవడానికి, ఆ పరిశుద్ధతలో జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనే ఒక ప్రశ్న ఈరోజు మనం అందరూ చూద్దాం. ఎందుకు మనం క్రీస్తు యేసునందున్నాం? ఆయన మూలముగా. ఎవరి మూలంగా? క్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము క్రీస్తు తన స్వరక్తమిచ్చి మనం సంపాదించుకున్నాడు కనుక, మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు కనుక, ఆయన మూలంగా ఆయనలో మనం ఉన్నాము కనుక దేవుని వాక్యములో ఉన్నట్టుగా
నాలో ఉన్న పరిశుద్ధతను వాస్తవం చేయడానికి నేను సిద్ధపడ్డానా అనే ప్రశ్న ప్రతి విశ్వాస ఉదయకాల సమయంలో రావాలి. క్రీస్తు వారిలో ఉన్నటువంటి గుణాలన్నీ నాలో విషదం కావడమే పరిశుద్ధత అని చదువుకున్నాం కదా. ప్రతి ఒక్కరు నాలో అంటే నాలో కాదండి, అందరం, నీవు నేను మనందరం. అయితే క్రీస్తులో ఉన్నటువంటి ఆ సహనం గాని, ఆ ప్రేమ గాని, ఆ పవిత్రత, విశ్వాసము, స్వచ్ఛత మరియు దైవత్వము పరిశుద్ధపరచబడిన వారందరిలో కూడా ఉండడం ఆవశ్యకం. పరిశుద్ధత అనుకరణ కాదండి, పరిశుద్ధతను స్పష్టీకరణ. అనుకరణ స్పష్టీకరణకు పూర్తి భిన్నమైనది. అనుకరించడం వేరు, స్పష్టీకరించడం వేరు. గమనించాలి ఉదయకాలంలో. పరిశుద్ధత అనుసరించేది కాదు, స్పష్టీకరించబడినది. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు వారు పరిపూర్ణుడు. ఆయనలో ఉన్న పరిశుద్ధత నాలో ఉండటమే పరిశుద్ధత విషదం కావడం మర్మం అనే సత్యాన్ని ఉదయకాలంలో గమనించాలి. పరిశుద్ధత ఫలితంగా వర్ణించ సఖ్యము కాని నిర్దిష్టత, ఏమండి, నిర్దిష్టత, స్వస్థత మనం ఏం చేస్తామంటే పవిత్రత జీవితాన్ని కలిగి ఆ దేవుని శక్తి చేత జీవించగలుగుతాం. ఈ ప్రక్రియ నిదానమైనది కావచ్చు కానీ నిశ్చయం. దేవుని స్తోత్రం. కనుక ఈ ఉదయకాల పిల్లల పౌలు కొరింథీ సంఘాన్ని ఏ విధంగా అయితే బలపరుచు హెచ్చరిస్తున్నాడో, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా అదే రీతిగా మీరు క్రీస్తులో ఉన్నారు అనిపించారు. మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. పాపమును విమర్శించబడి పరిశుద్ధపరచబడిన క్రీస్తునందు మీరు పరిశుద్ధులై జీవించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో అలాంటి పరిశుద్ధ జీవితం కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ముందుకెళ్దాం. అట్టి కృప, ధన్యత ఆయన మనకు అనుగ్రహించు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా మీకు వందనాలు. సర్వాధికారి, తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన మాటలు విన్నాం. శ్రేష్టమైన నీ కృపలో, నీ కాపుదలు ఈ మాటలు మా కొరకు వినిపింపజేస్తున్న స్తుతులు చెల్లిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా ఈ మాటలు వినగలుగుతున్న బిడ్డలందరినీ ఈ మాటల చేత బలపరచండి, ఆధ్యాత్మికంగా జీవించండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాను. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.